ఎన్డీఏ అభ్యర్థి వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలో గెలిచారు. బి సుదర్శన్ రెడ్డి ఓడిపోయారు అనుకున్నట్టుగానే. సంఖ్యాపరంగానైతే 98.2 ఓట్స్ పోలైనవి, అనగా 752 ఓట్స్ చెల్లినవి. ఇక్కడ చెల్లని ఓట్లు 15. ఏదైతేనే క్రాస్ ఓటింగ్ అనుకున్నా, ఊహాగానాలు ఎన్ని చేసినా క్రాస్ ఓటింగ్ జరుగుతుందని అనుకున్నా కూడా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకున్న ఫలితంగా లేదనుకుంటే వాళ్లకున్న కమిట్మెంట్స్ కారణంగా ఎవరికి ఓటు వేశారు, ఏ రకంగా వేశారు అనేది ఎవరి అంతరాత్మకు వాళ్ళకే తెలిసి ఉంటుంది. కానీ ఒక మంచి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఉండి భారతదేశానికి కానీ ఇప్పుడు రాజ్యసభలో ఎన్నికైతే కాస్త అంత వెసులుబాటు, అనగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం నడుస్తున్నటువంటి తీరుకు భిన్నంగా ఉండే పరిస్థితి ఉండు. కానీ ఎన్డీఏ కూటమి మొత్తంగానే ఈ యొక్క సుదర్శన్ రెడ్డిని ఓడించడం జరిగింది. అంటే సుదర్శన్ రెడ్డి ఓడిపోవడం అంటే ఒక న్యాయ కోవిధుడిని భారతదేశం రాజ్యసభలో కూర్చుండబెట్టడానికి, చైర్మన్గా కూర్చుండబెట్టడానికి మరియు వైస్ ప్రెసిడెంట్గా అతన్ని చూడడానికి ఈ వీళ్ళే నిరాకరించారు.